గురువుగారు, ఇక కుటుంబ విషయానికొస్తే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తారు. మరి కుటుంబంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవును. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఒకవేళ జరిగితే వీటికి పరిష్కారాలు ఎలా ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. హ్మ్. శ్రీమాత్రే నమః, జై శ్రీమన్నారాయణమ్మ. అంటే శ్రీమాత్రే. కుటుంబంలో మనకి ఏంటంటే రోడ్డు ప్రమాదాలు, కొంతమంది పిల్లలు ఊపుకొని కింద పడిపోతూ ఉంటారు. మనం అవును. చూస్తూ అవును. ఉంటాము. అవును. కొంతమంది పోయిన వాళ్ళు మంచిగా వెళ్తూ ఉంటారు, పడ్డ వాళ్ళే పడుతూ ఉంటారు, మళ్ళీ అవును. డబల్ డబల్ పడుతూ ఉంటారు. అవును. కొంతమంది ఏమో అనుకోని సంఘటనలు జరుగుతాయి, మనం వినలేని మన మాట కొన్ని కొన్ని అవును. జరుగుతూ ఉంటాయి. కొన్ని అవును. అయితే ఎందుకంటే మనం పేపర్ చూడగానే ఏదో ఒకటి మనం వింటూనే చూస్తూనే ఉంటాం. ఉంటాం అంటే రోజు ఇలాంటి ఎన్నో. వాళ్ళకి ఏంటంటే మనం జ్యోతిష పరంగా చెప్పాలంటే వీటి కారకుడు ఏంటంటే యాక్సిడెంట్ కారకుడు కుజుడు. కుజుడే. కుజుడు ఓకే అంటే గురుగారు. రక్తానికి కారకుడు ఆయనే. అయితే ఓకే ఆ గురు. కుజుడు ప్లానెట్ బాగలేకపోతే అంటే కుజుడు అష్టమంలో గాని, షష్టమంలో గాని కుజుడితో నేను పాపగ్రహము వీక్షిస్తున్నా, పాపగ్రహం కలిసి ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే వాటికి సంబంధం కూడా ఉండాలి. ఇప్పుడు చంద్రుడు శని కలిసి ఉన్నా, శని రాహు కలిసి ఉన్నా, ఆ ఓకే. కుజుడు వీక్షిస్తున్నా, ఓకే. కుజుడితో సంబంధం అంటే జ్యోతిష పరంగా చెప్పాలంటే ఈ జ్యోతిషం తెలిసిన వాళ్ళకి తెలుస్తుందమ్మా నేను చెప్పేది. తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఉమ్. అంటే మనం ఏం చేస్తామంటే మేము పూజ చేపించామండి, కానీ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీ అబ్బాయిని పెంపకం ఫస్ట్ బాగుండాలి. అవును. ఫస్ట్ కొన్ని అనుకోని సంగతి అయితే మనం ఏం చేయలేము. ఇప్పుడు మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి సైకిల్ కొనిస్తారు, ఉమ్. తర్వాత కింద పడిపోతూ ఉంటారు, అవును. బండి కొనిస్తారు, మళ్ళీ అబ్బాయి ఇట్లా చూడండి పిల్లలు మన రోడ్డు మీద చూస్తుంటే ఇట్లా బండ్లు లేపుకుంటూ వెళ్తుంటారు. అంటే ఆ పిల్లల పెంపకం ఫస్ట్. మన పిల్లల్ని కూడా ఒకప్పుడు మనం మంచిగా చిన్నప్పటి నుంచి మనం కనువింటిగా పెంచుకుంటే వాడి దాకా మనం తీసుకురాగలుగుతుంటాము. ఇలాగే మీరు ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనుకోండి, పిల్లలకు జరుగుతుంటే వాళ్ళకి బండ్లు కొనేయటం ఆపేసేయాలి. అంటే ఆ పిల్లగాడు తొందరపడుతున్నాడు అని అని. మీకు ఆటోమేటిక్గా కొన్ని సిచ్యువేషన్ లో అర్థమవుతుంది. జరుగుతూ ఉంటుంది. మనం ఇట్లా బండి లేపుతున్నప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో తెలిసిపోతుంది. ఇలాంటివి ఏంటంటే కుజునికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. ఓకే. అంటే కుజుడు ఎవరంటే మన సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఆ అబ్బాయి కంటే ఎక్కువ యాక్సిడెంట్ అయితే మనకు ముందే తెలుస్తుంటది కదా. ఉమ్. తెలుస్తున్నప్పుడు ఏంటంటే మంగళవారం వెళ్ళి ఒక 21 మంగళవారాలు కానీ, 21 లేదా 41 మంగళవారాలు కానీ అట్లా వెళ్ళి ఓ. ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేపిస్తూ ఉండాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. ఫస్ట్ ఫస్ట్. అదుపులో వాళ్ళకి పెట్టుకుంటూ ఆ నేర్పించాల్సింది. అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఇట్లా యాక్సిడెంట్ అవుతున్నాయి మీకు దగ్గరలో టెంపుల్లో ఎక్కడైనా ఉన్నా కూడా 41 ప్రదక్షిణ చేపించేసి ఉమ్. స్వామివారికి అభిషేకం చేపించేసి ఇట్లా చేపిస్తూ ఉంటే కొంచెం వరకు తేడా వస్తుంది. ఇలానే మీ అబ్బాయి ఇంకెక్కువగా మీకు తేడా రావట్లేదు అనుకోండి, మీకు దగ్గరలో ఎక్కడ యోగా క్లాస్ పంపించండి, అబ్బాయిని ఉమ్. స్టేబుల్ గా ఉంటాడు. ఉమ్. యోగా అమ్మా. యోగా. ఇప్పుడు మనకు కొంతమందికి దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు, అవును. నేను పూజలు నాకు ఇష్టం ఉండదు అని కొంతమంది చెప్తారు. యోగాకి వెళ్తా ఉంటారు. యోగా క్లాస్లో ఏం చెప్తారమ్మా, మన మైండ్ సెట్ ని కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ మన మైండ్ సెట్ చేస్తారు. కరెక్ట్ ఉంటే మనం ఆ టైంలో మనం డౌన్ అయిపోతాము. ఇది ఒకటే మీరు చేసారు అనుకోండి, మీ పిల్లలు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా కుజుడు ప్లానెట్ అంటే మన కరుంగలి మాల ఇంకా తెలుసు కదమ్మా. అవును. అలాంటి వాళ్ళకు కూడా ఇట్లా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళకు కూడా మా అబ్బాయి ఒక కింద పడుతున్నాడు, కోపం ఎక్కువగా వస్తుంది మనకు ఉమ్. ఉమ్. అంటే కోపానికి కారకుడు కుజుడు. ఓకే. తొందర కారకుడు కూడా కుజుడే. అవన్నిటిని కూడా కంట్రోల్ కంట్రోల్ చేయడానికి. చేస్తుంది కరుంగలి మాల. ఫస్ట్ మీ పెంపకం తర్వాతనే ఈ మాల అని చెప్తాను. ఓకే. ఇప్పుడు చాలా చక్కగా ఉంది గురుగారు. ఎందుకంటే కుటుంబ సమస్యలతో చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. అందరూ కూడా కుజుడిని ఆరాధించాలి ఫస్ట్. కుజుడికి అభిషేకాలు జరిపించాలి. రెమెడీ చక్కగా ఉంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి, దగ్గరలోనే ఉంటారు కాబట్టి అందుకు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకుంటే చాలా చక్కగా సరిపోతుంది. ఉందంటారు. లేదా అభిషేకం మనం చేపించేంత స్తోమత లేదనుకోండి, అంత ఉమ్. ఓపిక కూడా లేదు, ఒకళ్ళు టెంపుల్ బంద్ చేస్తారు, మా అబ్బాయి ఆ టైంకి రాడు, వీలు పడదు అలాంటి వాళ్ళకు జంట నాగులు ఉంటాయి కదమ్మా. అవును. జంట నాగులకు కూడా మనం అభిషేకం మనం చేసుకొని వచ్చినా సరిపోతుంది. ఓహో, జంట నాగులకు కూడా చేయొచ్చు. చేయొచ్చు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.